దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు వినుకొండ వల్లభరాయుడు. సరస్వతి రాయరా అంటే సరస్వతి రాస్తున్నాడు. భాషను కనుక నమ్ముకున్నట్టయితే తప్పనిసరిగా భాష మనకు న్యాయం చేస్తాం. రాబోయే తరంలో తెలుగు భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు, సంస్కృత భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు, హిందీ భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, స్విట్జర్లాండ్ లో ఉన్నాడు, అమెరికా లేకపోతే జపాన్ లో ఉన్నాడు అని చెప్పుకుంటాడు. సో ఇక్కడ ఇతను చూడడానికి ఎవరు ఉన్నారు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా వచ్చాయి మా పిల్లడికి అని చెప్పేసి ఏ పేరెంట్ అడగట్లే. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్ ఎన్ని వచ్చాయి, కెమిస్ట్రీ ఎన్ని వచ్చాయి, అంత ఫోకస్ చేయట్లేదు పేరెంట్ కూడా. లాంగ్వేజ్ ఏముందంటే చదివితే సరిపోద్ది, రాస్తే సరిపోద్ది, పాస్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ 4 ఆటలు ఉన్నాయి. ఈ 4 ఆటలను వేసి శ్రీరాముడిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పాలి 4 ఆటలను వేసి. సో అది ఏ భాషలోనూ సాధ్యమవుతుందా? చూడండి, ఎందుకో కోదండరామ, ఎందుకో కోదండరామ, ఖోఖో, ఎందుకో కోదండరామ నీ ఒడిలోన నిమిషము వాలి బాలుని వలె, నీ ఒడిలోన నిమిషము వాలి బాలుని వలె నీ కీర్తి కాపాడి చక్రికెట్టుల చల్లని కరుణ కురిపించవయ్య శ్రీరామచంద్ర మూర్తి నారాయణ. మన తెలుగు ఇండియాలోనే 8 కోట్ల మంది మాట్లాడుతున్నారు. అలాంటి తెలుగు ప్రపంచ భాషల్లో 15వ స్థానం. అలాంటి తెలుగు కొంచెం ఎందుకో మెరుగున పడిపోతుంది అని మన అందరికీ అనిపిస్తుంది. అది అసలు ఎందుకు మెరుగున పడిపోతుంది, అసలు తెలుగు భాష విద్యా విధానం అనేది ఎలాగుంది అనేది ఈ బ్రాడ్కాస్ట్లో తెలుసుకుందాం. దీనికి మన ముందు ఉన్నవారు జీజే పుత్రకుమార్ సార్, శ్రీ జీజే పుత్రకుమార్ గారు. తెలుగే పర్టికులర్గా చూస్ చేసుకుని అసలు లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ మీరు ఫీల్డ్లో ఉన్నారు. తెలుగే మెయిన్గా చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి సార్? మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? సాధారణంగా మనం చూస్తే ఫస్ట్ భాషాపరంగా తెలుగోళ్ళు, జాతిపరంగా తెలుగోళ్ళు, దేశపరంగా తెలుగోళ్ళు. అంటే మనం తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు దేశం అంటే 3 విధాలుగా ఇక్కడ తెలుగు వెళ్ళిన వాళ్ళు కాబట్టి, పైగా దేశ భాషలన్నింటిలో కూడా తెలుగు అనేది చాలా ఉన్నతమైనటువంటి భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు వినుకొండ వల్లభరాయుడు. ఓకే. సో ఆ తెలుగు భాష మీద కనుక మనకు పట్టున్నట్టయితే ఏ భాషనైనా మనం ఆటోమేటిక్గా మన గ్రిప్లోకి తెచ్చుకోగలుగుతాం. అయితే యాక్చువల్గా నేను తెలుగు చదవడానికి కారణం ఏంటంటే ఆ రోజు మా పరిసరాల్లో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావాలు అయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఏదైనప్పటికీ అంటే ఎక్కువ మనం చదువుదామన్నా పెట్టుబడి పెట్టేటువంటి స్తోమతలు లేవు. సో మనం ఈజీగా సక్సెస్ అవ్వాలంటే సింపుల్ మెథడ్. అప్పట్లో నేను తెలుగు చదువుకున్నప్పుడు ఎంట్రన్స్ ఉండేది కాదు, అప్లికేషన్ కాస్ట్ ఉండేది. అప్లికేషన్ అంతా ₹2 అప్లికేషన్ ఇస్తే మనం తెలుగు ఈజీగా జాయిన్ అవ్వచ్చు కోర్సులో. తర్వాత ఫీజు కూడా ₹80 ఫీజు. సో మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉండేటటువంటి విద్యగా అప్పట్లో కొన్ని భాషా కాలేజీలన్నీ కూడా ఈ కోర్సుని మెయింటైన్ చేస్తుండేవి. సో మన యొక్క కుటుంబ నేపథ్యానికి అనుగుణంగా ఏ విద్య ఉంది, దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ముందుగా నేను ఒక గ్రిప్ సంపాదించాను. తద్వారా మనకి భాషను కనుక నమ్ముకున్నట్టయితే తప్పనిసరిగా భాష మనకు న్యాయం చేస్తుంది. ఇంచేదంటే వేరే లాంగ్వేజెస్ని కనుక లేదంటే వేరే సబ్జెక్ట్ని నమ్ముకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వకపోవచ్చు. మన త్రిభాషా విధానంలో అంటే ఇంగ్లీష్ని కానీ, హిందీని కానీ, తెలుగుని కానీ నమ్ముకుంటే వాడు ఎక్కడ పనిచేసినప్పటికీ వాడు ఉదర పోషణార్థం ఎక్కడ కూడా లోపం ఏమి ఉండదు. సో ఆ ఐడియాని నేను ఫస్ట్గానే నాలో నేను పికప్ చేసుకున్నాను. తద్వారా ఆ భాష పట్ల మక్కువ పెంచుకుని జాయిన్ అవ్వడంలోనే డిగ్రీలోనే ఫస్ట్ నేను పిహెచ్డి గ్రూప్ అంటే పాలిటిక్స్, హిస్టరీ, తెలుగు అనేటటువంటి గ్రూప్ ఉంటుంది, అందులో స్పెషలైజేషన్ తెలుగు. సో అక్కడ నేను తెలుగు సబ్జెక్ట్ని స్పెషలైజేషన్గా తీసుకోవడం, అక్కడ కొన్ని మధురమైనటువంటి సంఘటనలు. ఆ రోజు మంచి భాషోపాధ్యాయులు అక్కడ ఆ కాలేజీలో అంటే రాజమండ్రి విటి కాలేజ్ మీన్స్ వీరేశలింగం థియాస్టిక్ కాలేజ్, ఆస్తిక కళాశాల వీరేశలింగం. సో ఆయన కూడా ఒక కవి, రచయిత, సంఘ సంస్కర్త, సంఘాభ్యుదయం కలిగినటువంటి వ్యక్తి వీరేశలింగం. సో ఆ వీరేశలింగం గారి యొక్క కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు కూడా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ నుంచి కూడా మనం చాలా సంఘటనలు నేర్చుకున్నాము. వాళ్ళు మాకు ముందే లైఫ్ స్కిల్స్ నేర్పేవారు. ఏమనంటే మీరు ఈ భాషని ఎట్లా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మీరు ఈ విధంగా సెటిల్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుంది, సో మీరు బాగా సెటిల్ అవుతారు, కానీ తెలుగుని మాత్రం మీరు నమ్ముకోండి అని చెప్పేసి మా ఉపాధ్యాయులు అప్పటి నుంచి చెప్పేవారు. దాంట్లో అనేకమైనటువంటి సంఘటనలు తెలుగులో ఉన్నటువంటి భాషా జ్ఞానము కానీ లేదా భాషా సాహిత్య
చరిత్ర కానీ ఎక్కడ కూడా ఏ భాషలోనూ కూడా ఉండదు. ఇప్పుడు ఇందులో చాలా చూస్తాం మనం, పొడుపు కథలు చూస్తాం, నానుడులు చూస్తాం, జాతీయాలు చూస్తాం, అలాగే జానపదం చూస్తాం, మాండలికాలు చూస్తాం, వివిధ రకాల మాండలికాలు చూస్తాం. సాహిత్యంలో అనేక ఉన్నాయి. పూర్వం ఏంటంటే ఓల్డ్ సాహిత్యము లేదా న్యూ సాహిత్యం అని చెప్పేసి అనేవారు. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం. కానీ ఇక్కడికి వచ్చేసరికి విప్లవ సాహిత్యం, దళిత సాహిత్యం, స్త్రీ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, ఇలా రకరకాల సాహిత్యాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. అయితే ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం చెప్పొచ్చు. ఎంచేదంటే రాబోయే తరంలో తెలుగు భాష ఉపాధ్యాయులు కొద్ది ఉంటారు, సంస్కృత భాష ఉపాధ్యాయులు కొద్ది ఉంటారు, హిందీ భాష ఉపాధ్యాయులు కొద్ది ఉంటారు, అలాగే ఇంగ్లీష్ భాష ఉపాధ్యాయులు కూడా కొద్ది ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా నేనేదో సాఫ్ట్వేర్ అవ్వాలి, లేదంటే ఒక డాక్టర్ని అవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అదే చూపిస్తున్నారు. ఏమంటే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలరా, నువ్వు లేకపోతే అమెరికా వెళ్ళాలరా, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళాలరా అని చెప్తున్నారు తప్ప మనం మన భాషను పెంపొందించుకోవాలి, మన దేశంలో ఉండాలి, నా కొడుకు నా పక్కనే ఉండాలి అనేటటువంటి థింకింగ్ ఏ పేరెంట్లోనూ కూడా కనపట్లే. ఇతను కూడా ఏమనుకుంటాడంటే రేపొద్దున నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు, అమెరికా లేకపోతే జపాన్లో ఉన్నాడు అని చెప్పుకుంటాడు. సో ఇక్కడ ఇతను చూడడానికి ఎవరున్నారు? సో ఇక్కడ కనుక భాషను నమ్ముకున్నట్లయితే మన పక్క ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చేయొచ్చు, లేదంటే ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో పనిచేయచ్చు టీచర్గా, లేదంటే మనం ఓన్గా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో మనం కూడా పనిచేసుకోవచ్చు. సో ఇలా చాలా వేస్ మనకు దొరుకుతూ ఉంటాయి భాషను కనుక నమ్ముకుంటే. సో ఈ విధమైనటువంటి ఐడియాలజీ నాకు ఫస్టే కలిగింది. సో భాషను నమ్ముకోవాలి. ఫస్ట్ భాషను నమ్ముకుంటే అది తప్పకుండా న్యాయం చేస్తుంది. భాష ద్వారా మనం అనేకమైనటువంటి ఆనందాలు పొందగలుగుతాం. దీంట్లో ఇప్పుడు జానపదం ఉంటుంది, జానపదంలో మంచి రసస్వాదన మనం పొందొచ్చు. కవిత్వం ఉంటుంది, కవిత్వంలో మంచి రసస్వాదన పొందొచ్చు. శిల్పం, నాట్యం, ఇవన్నీ కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి అభినయ రూపకాలు. అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా తెలుగులో ఈ శిల్పం, నాట్యం ఇవి కూడా తెలుగులో భాగాలని అందులో ఇన్ని విషయాలు చాలా మందికి తెలియదు. 64 కళలు ఉంటాయండి మనకి మొత్తం. అందులో ఈ సున్నితమైనటువంటి కళలను 5 చెప్తాం. ఈ నాట్యము, చిత్రము, కవిత్వము, సంగీతము ఇవన్నీ కూడా ఒక పార్ట్ అనమాట దీంట్లో. దీంట్లోనే మనం ఆస్వాదించాలి. ఇప్పుడు తెలుగు భాషలో నవరసాలు ఉంటాయి. శృంగార, హాస్య, కరుణ, శాంత, రౌద్ర, వీర, భయానక, బేభత్సాద్భుతాలు అని చెప్పేసి మీరు సినిమా తీసినా, లేకపోతే నాటకం తీసినా, లేకపోతే నవలు రాసినా, ఏవి రాసినా సరే ఈ నవరసాలు ఉంటేనే అది మంచి సంతృప్తికరమైనటువంటి సన్నివేశం అవుతుంది. ఏ రసము దాంట్లో మనం మిస్ అయినప్పటికీ కూడా అది ఫెయిల్ అవుతుంది కార్యక్రమం. సో హావభావాల్ని వ్యక్తం చేయగలిగినటువంటి కళ తెలుగులో ఉంటుంది. లేదా ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో హావాన్ని భావాన్ని ప్రకటన చేసిన భాష ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏమైపోయిందంటే తెలుగు అంటే మాట్లాడడానికి, వినడానికి. జనరల్గా బయట ఇంకా అదే కదా నడుస్తుంది. సో మన పేరెంట్స్ లేదా చుట్టుపక్కల సొసైటీలో ఎవరైనా మాట్లాడితే వినడానికి, అర్థం చేసుకోవడానికి అంతే అనుకుంటున్నారు. తెలుగులో ఇన్నున్నాయని విషయాలు చాలా మందికి తెలియదు. అవును. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకి క్రీస్తు 11వ శతాబ్దం వరకు కూడా తెలుగు భాషకు లిపి లేదు. పూర్వకాలంలో 11వ శతాబ్దానికి ముందు మాట్లాడుకోవడానికే పనిచేసేది తెలుగు భాష. కానీ అప్పుడు రాజమహేంద్రాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడిని ఆదేశించి నా యొక్క సూర్యవంశపు రాజులైనటువంటి చరిత్ర నేను తెలుగులో వెళ్ళాలనుకుంటున్నాను, సో నువ్వు దాన్ని తెలుగులో రాయాలంటే అప్పుడు తెలుగులో లిపి లేదు అసలు. తెలుగు లిపి ఆయన మొత్తం నాన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేసి దాంట్లో భాషను తయారు చేసి అక్షరాలు తయారు చేసి ద్విత్వాలు, పులులు, అచ్చులు, ఇవన్నీ సంయుక్త అక్షరాలు వాటన్నిటికీ ఒక గ్రంథాన్ని రాసి తద్వారా తెలుగు భాష అనేది ఎలా ఉండాలి, దీనికి ఒక 56 అక్షరాలు తయారు చేస్తున్నాం. సో 56 అక్షరాలు మీరు పటిష్టంగా నేర్చుకుంటే తెలుగులో మీరు వద్దండులే అని చెప్పేసి భాషని ఆ రోజున మన వాళ్ళు ప్రారంభించారు. అయితే 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు కూడా బాగానే ఆధారపడింది తెలుగు భాష. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఏమైందంటే డెవలప్మెంట్ పెరిగిపోయింది పేరెంట్లోని పిల్లలను కూడా. అంటే ఈ భాష వల్ల ఉపయోగం లేదు, మనకి విదేశాల్లో వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఉన్నతమైన భవిష్యత్తులో మన పిల్లల్ని చూడాలి, సో దీనికన్నా కూడా ఉన్నతమైన పొజిషన్ అని కోరుకున్నారు. సో దాంతో ఏమైందంటే దీన్ని నిరుత్సాహపరచడం. ఇప్పుడు మామూలుగా కూడా ఏమంటారంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా వచ్చాయి మా పిల్లోడికి అని చెప్పేసి ఏ పేరెంట్ అడగట్లే. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్ ఎన్ని వచ్చాయి, కెమిస్ట్రీ ఎన్ని వచ్చాయి, అంటే లాంగ్వేజ్ల మీద అంత ఫోకస్ చేయట్లేదు పేరెంట్ కూడా. లాంగ్వేజ్ ఏముందంటే చదివితే సరిపోద్ది, రాస్తే సరిపోద్ది, పాస్ అయితే సరిపోద్ది. ఈ విధమైనటువంటి దీనికి పేరెంట్ వచ్చేసాడు. ఇప్పుడు నేనైనా సరే ఒక తెలుగు మాస్టర్గా ఏదైనా ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్ దగ్గర కూర్చున్నాను అనుకోండి, ఒక పేరెంట్ వస్తారు, ఇది నా స్కూల్ ఏమో అనుకుని, ప్రైవేట్ స్కూలే నా స్కూల్ ఏమో అనుకుని, ఈయన తెలుగు మాస్టర్ కదా
తెలుగే చెప్తారేమో ఇక్కడ ఇంగ్లీష్ చెప్పరేమో అని చెప్పేసి పిల్లవాడిని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇక్కడ. నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పిల్లలు తెలుగు భాష పట్ల చాలా మక్కువగా ఉండేవారు. ఇక మనం ఏ కాంపిటీషన్స్ పెట్టినా సరే, ఉగాదికి కవితల పోటీలు పెడతాం, పద్యాల పోటీలు పెడతాం, గేయాల పోటీలు పెడతాం, వీటన్నిటికీ కూడా పిల్లలు చాలా మక్కువగా ఉండేవారు. ప్లస్ తెలుగు మాస్టర్ అంటే ఉన్న మాస్టర్ల కన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎందుకంటే యాక్చువల్గా క్లాస్ని ఉల్లాసభరితం చేసేది మేమే. ఇప్పుడు సైన్స్ మాస్టర్, లెక్కల మాస్టర్ లేకపోతే వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది క్రిటికల్ అంతా కూడా. సో మేము వెళ్ళినప్పటికీ ఆడు యొక్క మాతృభాష కాబట్టి కుర్రాడు మాతృభాష అది. దాంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఏం మాట్లాడాలన్నా హావభావాలన్నీ ఏం వ్యక్తపరచాలన్నా ఈజీగా ఉండడం. అవునండి, అవును. అయితే ఆనాటి టెక్స్ట్ బుక్స్ విధానం కూడా అట్లాగే ఉంటుంది. పిల్లోడిని ఆనందపరిచేటట్టుగా ఉండేది, వాడికి అవగాహన భరితంగా ఉండేది, వాడికి ఎంతో కొంత నీతి నిమ్మని నేర్పేటటువంటి రీతిలో టెక్స్ట్ బుక్స్ కూడా మంచి విధానంగా సెట్ చేస్తూ ఉండేవారు. అయితే రాను రాను ఏమైందంటే ప్రైవేట్ స్కూల్స్ విధానం బాగా పెరిగిపోయింది. పెరగటం వల్ల పేరెంట్ యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి స్కూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ₹1,00,000 కట్టగలవాడికి ₹1,00,000 స్కూల్ ఉంది, 2 లక్షలు కట్టగలిగేవాడికి 2 లక్షలు ఉంది, 5,000 కట్టగలిగేవాడికి 5,000 స్కూల్ ఉంది. అలాగే పేరెంట్ కూడా తన ఎకనామికల్ బేసిస్ని బట్టి ఏదో ఒక కాన్వెంట్ ఎంచుకుంటున్నాడు. ఏమనంటే మన ప్రభుత్వ ఉద్యోగం అనేటప్పుడు, ప్రభుత్వ స్కూల్స్ అనేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, అక్కడికి అందరూ పేద విద్యార్థులు వస్తారు. సో మనోళ్ళు కూడా పిల్లల మధ్యలో ఉండడం ఎందుకు, కొంచెం పియర్ గ్రూప్ మధ్య దాంట్లో పెడితే కొంచెం డెవలప్ అవుతాడేమో అని చెప్పేసి పేరెంట్స్ సైకాలజీ మారింది. దాంతో ఏం చేస్తున్నారంటే బాగా లోయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మన గవర్నమెంట్ స్కూల్స్లో కనపడుతున్నారు. కొంచెం ఎకనామికల్ బేసిస్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లే. అందరూ వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. మన దగ్గర బాగా స్క్రాప్ వాళ్ళే కనపడుతున్నారు. వాళ్ళేమో 2 రోజులు వస్తారు, 4 రోజులు మానేస్తారు, 2 రోజులు నోట్స్ రాస్తాడు, 15 రోజులు పెండింగ్ పెడతాడు. దానికి కారణం ఏంటంటే పేరెంట్ వాడు కోఆపరేట్ చేయడు. పేరెంట్ కూడా మా వాడు చదువుతాడులేండి లేకపోతే లేదు, వాడిని పెద్దగా ఇబ్బంది పెట్టకండి, వాడు ఎలా తయారాలంటే అలాగే తయారేస్తాడు, వాడు సిస్టమ్ మనం ఏం మార్చగలం ఏంటి అని చెప్పేసి పేరెంట్ వచ్చేసాడు. పిల్లోడు ఏం చెప్తే పేరెంట్ అది స్టేజ్కి ఈరోజు పేరెంట్ వచ్చేసాడు. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం విద్యా విధానం అట్లా కాదు. పేరెంట్ మా వాడికి రాకపోతే చెమటలు తీసేయండి అనేవాడు పేరెంట్. సో భయం ఉండేది, పేరెంట్ అంటే భయం ఉండేది, టీచర్ అన్నా భయం ఉండేది. సో ఇప్పుడు టీచర్ అన్నా భయం లేదు, పేరెంట్ అన్నా భయం లేదు. ఎంచేదంటే మాకు కొత్త సిస్టమ్ వచ్చింది, పిల్లల్ని వాడిని కొట్టకూడదు, బెదిరించకూడదు, తిట్టకూడదని. వాడు తిడితే బళ్ళోకి రాడు, లేకపోతే ఇటో గట్టి వెళ్ళిపోతాడు. సో ఇటువంటి విద్యా విధానంలో ప్రతి వాళ్ళు ఏమనుకున్నారంటే మన స్కిన్లు మనం కాపాడుకోవాలి. సో పిల్లోడు ఎలా ఉన్నా పర్లేదు, పేరెంట్కి వెళ్ళినప్పుడు మనకేంటి అనేటటువంటి ఇది ఉండేది. కానీ పూర్వం అట్లా కాదు. మాస్టర్ అంటే చాలా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో మాస్టర్ని చూసేవారు. అతని జీతం తక్కువైనా సరే అతను కమిట్మెంట్తో ఉండేవాడు. మాస్టర్ కూడా చాలా కమిట్మెంట్తో ఈ పిల్లోడు భవిష్యత్తు నా చేతిలో ఉంది, వీడిని కనుక మనం సరిగ్గా సక్రమంగా సెట్ చేయకపోతే వీడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఒక తరాన్ని మనం నాశనం చేసినటువంటి కర్మ మనకి బాధ్యులు అవుతాం అని చెప్పేసి మాస్టర్ ఫీల్ అయ్యేవాడు. సో అలాంటి స్థితి నుండి ఇవాళ మాస్టర్ ఏ స్థితికి వచ్చాడంటే ఏదో విధంగా మన పాఠం మనం చెప్పేసుకుని వెళ్ళిపోదాం, వాడు విన్నా వినకపోయినా రాసినా రాయకపోయినా ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్టి కొట్టి చదివినా మార్కులు వచ్చినా ఎలాగైతే మొత్తానికి ఆడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోవాలి. అప్పట్లో నేర్చుకోవాలనే కాంక్ష ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎస్కేపింగ్, నేర్పుతానని రారా, నేను నేర్పుతాను రారా అన్న, ఎందుకంటే అవన్నీ మమ్మల్ని చంపేస్తారు పట్టుకుని, ఏదైనా సినిమా స్టోరీలు చెప్పండి, లేకపోతే ఏదైనా లవ్ స్టోరీలు చెప్పండి, ఇలా వచ్చేసరి పిల్లలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు పిల్లలు కనిపిస్తున్నారు. పేరెంట్లో వాడిని సెట్ చేసే పరిస్థితి లేకపోతే ఉపాధ్యాయుడు ఏ విధంగా కూడా సెట్ చేయడు. ఆడు ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా కటింగ్ వేసుకొస్తూ ఉంటాడు పిల్లడు. ఆడు ఫిష్ కటింగ్ అంటది, ఇదంతా తీసేస్తాడు, పైన తల ఉంటుంది. ఎటు కటింగ్ ఏం చేయమంటే మా డాడీ ఏం చేయడండి కటింగ్ అంటాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉంటే కటింగ్ వేస్తున్నాడు. వాడు కటింగ్ మనకు నచ్చలేదురా అన్నాం అనుకో, వాళ్ళ తండ్రిని తీసుకొస్తాడు, మాస్టర్ కటింగ్ కూడా నాకు నచ్చలేదు మీరు మారుస్తారా అంటాడు పేరెంట్స్. సో ఈ విధానంలో ఈవేళ విద్యార్థి పేరెంట్ కూడా వచ్చేసారు. సో మనం ఎలా ఉన్నామంటే వాడికి నేర్పడం ఎలా ఉన్నా సరే ఆ 45 అవర్స్ వాడిని కంట్రోల్ చేసి వాడికి ఏదైనా చెప్పగలసింది చెప్పేస్తే సరిపోద్ది అనేటటువంటి స్టేజ్కి ఈరోజు ఉపాధ్యాయ వర్గం అంతా కూడా వచ్చేసింది. విద్యా విధానం అంతా కూడా అట్లా ఉంది. నేర్చుకుందాం అనేటువంటి బేసిస్ పిల్లవాడు లేదు. మెయిన్ ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఎవడైతే ఉన్నాడో వాడే ఉన్నాడు ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో.
కొంచెం డెవలప్మెంట్ ఉన్నాడు కార్పొరేట్కి వెళ్ళిపోతాడు. కార్పొరేట్కి ఎప్పుడైతే వెళ్ళాడో ఫీజు ఎప్పుడు కట్టాడో అప్పుడు పేరెంట్కి కేర్ ఉంటుంది, పిల్లడికి కేర్ ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కొక్క కుర్రోడికి గవర్నమెంట్ 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంది వేళ. వాడికి మధ్యాహ్న భోజన పథకం అయితే, పుస్తకాలు అయితే, షూలు అయితే, బెల్ట్లు అయితే, అన్ని విధాలుగా ఒక కుర్రోడికి 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. సో ఇంత ఎక్స్పెండిచర్ పిల్లోడికి పెట్టినా పిల్లోడు పేరెంట్ యొక్క ఆలోచన విధానం వల్ల వాడు దెబ్బతింటూ ఉన్నాడు అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా మారిపోయింది. ఇప్పుడు అలాంటప్పుడు నేను తెలుగు నేర్చుకుంటే నా జీవితానికి కానీ రాబోయే ఫ్యూచర్కి కానీ ఇలా యూజ్ అవుతుంది అనేలా పిల్లలకి ఏమైనా ఈ తెలుగు వల్ల మనకి అది కనిపించాలి కదా సార్ ఫస్ట్. అవునండి. దానికి ఏమైనా మీ అభిప్రాయం అంటే ఒకటి, పిల్లల్లో ముందు కూడా పేరెంట్ ముందు అలవాటు చేస్తున్నాడు ఇంగ్లీషు అని పిల్లోడిని బై హార్ట్ చేస్తున్నాడు. అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలరా, ఇంగ్లీష్లో మాట్లాడాలరా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైనల్ వేసే స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడైతే బైండ్ అయిపోతున్నాడో వాడికేమో ఇంగ్లీషు పూర్తిగా రావట్లేదు, తెలుగు రావట్లేదు. అంటే తెలుగు పూర్తిగా వచ్చాడికి, కానీ పూర్తిగా వచ్చినప్పటికీ కూడా తెలుగు భాష రానట్టుగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంగ్లీష్ పూర్తిగా రాదాడికి, రాకపోయినప్పటికీ కూడా వచ్చినట్టు హావభావాలు ప్రకటిస్తాడు. సో తెలుగు మీద ఆ విధమైనటువంటి నిరుత్సాహం ఈరోజు పిల్లోడికి పేరెంట్ కలిగిస్తున్నాడు మెయిన్. పైగా కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళేసరికి వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఏం చెప్తాయంటే, తెలుగు ఏముంది లేరా, తెలుగు భాష కోసం నువ్వు పెద్ద ఇబ్బంది పడక్కర్లే, నీకు వచ్చు కదా, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటిని డెవలప్ చేయండి అంటుంటాడు. నేను ఫస్టే చెప్పాను మీకు ఏమనంటే, తెలుగు భాషని అదే ఏదైనా లాంగ్వేజ్ని మీరు కనుక నమ్ముకున్నట్టయితే, లాంగ్వేజ్లో ఎల్ల భాషలకు తల్లి సంస్కృతం, జననీ సంస్కృతంబు సకల భాషలకు అని చెప్పేసి అంటాం. అంటే సంస్కృత భాషలోంచి విడగొట్టబడిన వాడు ఒక తెలుగు భాష. ఇది ద్రవిడ భాష కావచ్చు, ఇది ద్రవిడ భాష అయి ఉండొచ్చు, కానీ సంస్కృతంలో నుండి విడగొట్టబడింది అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇందులో అనేక భాషా పదాలు కూడా కలిసిపోతాయి. మన దేశాన్ని ఇతర దేశస్తులు చాలామంది పాలించడం వల్ల పోర్చుగీస్ వాళ్ళ పదాలు ఉన్నాయి, డచ్ వారి ఉన్నాయి, బ్రిటిష్ వారి ఉన్నాయి, ఇలా రకరకాల భాషా పదాలు ఇందులో కలిసిపోయినాయి. దాన్ని ఎప్పటికీ మనం విడదీయలేం. ఇప్పుడు తువ్వాలు ఉంది, అది ఏ పదమో కూడా మనం చెప్పలేని పరిస్థితి. బొప్పాయి ఉంది, అది ఏ పదమో మనం చెప్పలేం. సో ఇట్లాగా పోర్చుగీస్ వారి అని, డచ్ అని కొన్ని నిఘంటుల్లో రాయబడి ఉంది. అయితే ఇప్పటికీ కూడా మనం చెప్పొచ్చు, గంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడికో వెళ్ళి నువ్వు లక్షలు సంపాదించి తల్లిదండ్రులు దూరంగా ఉంటాం, కన్న తల్లికి కన్న ఊరికి దూరంగా ఉంటాం కన్నా నువ్వు భాషను నమ్ముకో, నువ్వు తప్పనిసరిగా సక్సెస్ అవుతావు. ఆ గ్యారంటీ నేను ఇస్తాను సార్. ఇప్పుడు అంటే నేనేమంటానంటే, తెలుగు అప్లికేషన్ తెలియక చాలామంది దాన్ని నేర్చుకోలేకపోతున్నారేమో అంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్లో శ్రీ పుత్రకుమార్ సార్ అన్నాను. శ్రీ అంటే మన తెలుగులో ఒక గౌరవపదంగా వాడతాం. సో శ్రీ అనే పదాన్ని ఇలా గౌరవపదంగా వాడతాము అనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో నేనేమంటానంటే, ఆ అప్లికేషన్ తెలియక, అంటే అది ఎక్కడ వాడతారో తెలియక కొంతమంది అది నేర్చుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. అలానే లేదులేండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు సరస్వతి ఉంది, సరస్వతి అంటే చదువుల తల్లి అనే విషయం అందరికీ తెలుసు. సరస్వతి రాయారంటే సరస్వతి రాస్తున్నాడు. మేమేమనుకుంటాం వల్ల అంటే, పోలేరా సరస్వతి అని రాయలేదు, సర్వసతి అని రాస్తే ఇంకా దారుణంగా ఉండేమో, సర్వసతి అప్పుడు ఇంకా దారుణంగా ఉండేదేమో, ఎంతో కొంత సరస్వతి అని రాస్తే సంతోషించాలేరా బాబు మేము అని చెప్పేసి అనుకుంటున్నా ఉంటాం. ఇంచేదంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీషే, ఆడు ఇంగ్లీష్ ఏమో పూర్తిగా నేర్చుకోలేకపోతున్నాడు. ఈ తెలుగుని నెగ్లెక్ట్ చేయడం వల్ల వీడికి ద్విత్వాక్షరం అంటే తెలియదు, సంయుక్తాక్షరం అంటే తెలియదు, పొల్లు తెలియదు, నపుంసకం తెలియదు. ఈ అక్షరాలన్నీ ఒత్తులు తెలియవు, దీర్ఘాలు తెలియవు, రసాలు తెలియవు, ప్లతాలు తెలియవు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియట్లేదు వీడికి పెయిన్. ఇవన్నీ తెలిస్తేనే కదా తెలుగులో వాడు ఫౌండేషన్ బాగుండేది. సో అలాగనే నేర్పుదామన్నా, మా వాడు తెలుగు బాగానే చదివేస్తున్నాడండి, ఇంగ్లీష్ రావట్లేదని అంటాడు పేరెంట్. ఎంతసేపు తెలుగే చెప్తున్నారండి, మిగతాయి చెప్పట్లేదని అంటాడు పేరెంట్. సో ఇదంతా సమ్మిళితమైపోయినటువంటి విధానంలో కనిపిస్తూ ఉంది. సో పేరెంట్ ఎలా ఉన్నాడో ఈ వీళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. పేరెంట్ వచ్చి తెలుగు రావట్లేదని అడిగినా ఈ సంస్థలు ఏం చెప్తాయంటే, సార్ తెలుగు ఏముందండి, మీ వాడికి తెలుగు మీద పెద్ద ఏం కాదు కదా, ఇవాళ మీ వాడు ఐఐటీయో లేకపోతే నీటో రాయాలి, ఆ నీటిలో ఐఐటీలో తెలుగు ఉండదండి అని చెప్తాడు. వీడిని ఎల్కేజీలో అక్షరాలు నేర్పని పంపితే వీడేం చేస్తాడంటే నీట్ని ఐఐటీని చూపిస్తాడు. ఎల్కేజీ వాడికి నేర్పాల్సిన ఫౌండేషన్ లేకుండా ఐఐటీని నీట్ని చూపించి పిల్లోడి యొక్క బేసిక్ విధానాన్ని వీళ్ళే పాడు చేస్తున్నారు.
మరి ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపే కదా వస్తాయి, తెలుగు అంత ఎందుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటారు? అంటే కాంపిటేటివ్ బేసిస్లో తెలుగు మీద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలుగు మీద బేస్ అవుతారు మ్యాక్సిమం. అంటే వాడికి రాయడం రాకపోయినా అవగాహన చేసుకోగలరు కూర్చొని. కానీ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదివేస్తారు, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో రాసుకుంటారు. తెలుగు బేసిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుంటారండి. ఆ మెథడాలజీతోటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో కాంపిటీషన్ పొందాలి, సరిపడాలి. సో దానికి ఈక్వల్గా తెలుగులో ఉన్నవాడు తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో ఉన్నవాడు ఇంగ్లీష్లో రాస్తాడు అనేటువంటి ఏకాభిప్రాయంతో అందరినీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2 మోడల్స్ని పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ప్రస్తుత తరాలు తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడున్న విద్యా విధానం వాళ్ళకి ఏ రకంగా ప్రేరేపించాలి అనేది మీ ఉద్దేశం? అంటే ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మారుతారు, కొంచెం తెలుగు నేర్చుకుంటారు అనే దానిపైన మీ అభిప్రాయం? తెలుగుని యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. ఎట్లా అంటే ఒక జీవో రావాలంటే తెలుగులోనే ఇవ్వాలి. ఓకే. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో అని తెలుగుని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఎక్కువగానే కృషి చేస్తుంది. కాకపోతే అవి కొంత జీవోస్ వరకే ఉంటేనే తప్ప ఆచరణలోకి రావట్లేదు. మళ్ళీ వెంటనే ఇంగ్లీష్లో పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఏవైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లో లెటర్ పెట్టాలి, దాన్ని తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్లో రాస్తేనే బాగుంటుంది. వీళ్ళు కూడా నామోషి ఫీల్ అవుతున్నారు తెలుగులో రాయడానికి, ఇంగ్లీష్లో రాయడానికి. సో తెలుగులో రాస్తే అన్న మనం తక్కువ చూపు చూస్తారేమో ఎట్లా. సో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగు భాషలో జరిగినప్పుడు ఏ ఆఫీస్లో అయినా సరే సో ఆటోమేటిక్గా మనం కూడా తెలుగు నేర్చుకోవాలి. తెలుగు భాషకి ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళంలో ఉన్నారు, వాళ్ళు తమిళం తప్ప వేరే భాష ఏది మాట్లాడరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాంతీయ భాషకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కానీ తెలుగు వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి ట్రై చేస్తారు. ఎంచేదంటే ఇక నేను తెలుగు ఉండి కాదు, లేదా నాకు ఇంకా చాలా లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఫోకస్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. అయితే యువతరం ఏంటంటే తెలుగు భాషను నేర్చుకోవాలి కంపల్సరీ. నేర్చుకోవడానికి చాలా సాధనాలు ఉన్నాయి. ఎంచేదంటే తెలుగు నేర్చుకుంటే ఈ రోజు కాలంలో ఏంటంటే పిల్లలందరూ కూడా పూర్వం కథలు చెప్పేవారు, కథానికలు చెప్పేవారు, నవలలు చెప్పేవారు, నాటకాలు చూసేవాళ్ళం, చరిత్ర చెప్పేవారు, ఈ పురాణాలు ఉండేవి. ఇన్ని ప్రక్రియలు తెలుగు భాషలో మాకు చెప్తూ ఉండేవారు. ఈ చెప్తూ ఉండడం వల్ల తెలుగులో ఇంత ఇది ఉందన్నమాట అని చెప్పేసి మేము తెలుగు భాష పట్ల మక్కువ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. ఎంచేదంటే ఏదైనా సమయం ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఫోన్లు పట్టుకుంటారు, పిల్లోడు ఫోన్ పట్టుకుంటారు. సో యువతరం అంతా కూడా మరి వాళ్ళు నేర్చుకోవాలనేటటువంటి కాంక్ష కన్నా ఫోన్లోనే ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, పూర్వం పలక మీద దిద్దించేవారు అక్షరాలన్నీ కూడా. ఈవేళ ఏదో చెక్ రూల్ బుక్కో 4 రూల్ బుక్కో తీసుకుంటారు, పలక పట్టుకుంటే నామోషాడికి. అంటే తెలుగు పలక లేకపోవడానికి కారణం ఏంటంటే విద్యార్థి చేతిలో పలక లేకపోవడం. అంటే ఆడు పలక ఎప్పుడైతే మానేసాడో వీడికి పలకడం రావట్లేదు. సో ఈ విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో స్లేట్ ఆ పలక అనేది ఏంటంటే జాయినింగ్ అప్పుడు కొని పంపడం, వాడికి చక్కగా ఓమనో లేకపోతే నమశివాయనో రాయించి చక్కగా వాడికి అక్షరాభ్యాసం చేయించి ఒక సిస్టమేటిక్గా మనం వాడిని వానమాలు నేర్పడమే అసలు తెలుగుతోటే నేర్పుతాం మనం. అవును. సో ఈ రోజున ఏబిసిడీలు రాయిస్తున్నారు. సో ఏం చేద్దంటే కాంపిటీషన్ యుగం అని చెప్పేసి పేరెంట్ కమర్షియల్గా వచ్చేసాడు అనమాట. సో ప్రస్తుత యువతరానికి ఏంటంటే ఏ రంగంలో అయినా సరే మనం ఇప్పుడు చక్కగా ఒక యాంకరింగ్ చేయాలి. యాంకరింగ్ చేయాలన్నప్పుడు హిందీలో తెలుగులో చేయడం కన్నా, హిందీలోను మలయాళంలో లేకపోతే ఇంగ్లీష్లో చేయడం కన్నా తెలుగు భాషలో చేస్తే చాలా చక్కటి పదజాలాలు ఉంటాయి, చక్కటి హాస్యస్ఫురణ ఉంటుంది, మంచి సన్నివేశాలు చెప్పొచ్చు. అది ఏ రంగంలో వెళ్ళొచ్చు. ఒక నాటక రచయితకి వెళ్ళొచ్చు, సినిమా రచయితకి వెళ్ళొచ్చు, సినిమా పాట రచయితకి వెళ్ళొచ్చు, కథకుడుగా ఉండొచ్చు, గేయకుడుగా ఉండొచ్చు, సాహితీవేత్తగా ఉండొచ్చు, ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు. ఇన్ని కేటగిరీలని భాష అనేది డివైడ్ చేస్తుంది. కానీ వీడేం చేస్తాడంటే కేవలం ఇంజనీరింగ్ నమ్ముకున్నాడు తప్ప భాషను నమ్ముకోవట్లేదు. ఇంజనీరింగ్ నమ్ముకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది. ఇంజనీరింగ్ ఏముంది, ఈవేళ 25,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, బాగుంటే ఇస్తారు 1,00,000 రూపాయలు, లేదంటే ఇదే. సో ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నప్పటికీ 80,000 90,000 తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు భాషలో హిందీ భాషలో తీసుకునేటువంటి ఉపాధ్యాయులు ఏం కొరవలేదు వేరే. సో తెలుగు భాష కూడా చక్కగా 1,00,000 రూపాయలు సంపాదించి పెడుతుంది.
అయినప్పటికీ ఈ రూపాయలు చిన్న చూపే. నేను ఇంజనీరింగ్గా సంపాదించింది ఎక్కువ డబ్బు తప్ప తెలుగు భాషతో సంపాదించింది పెద్ద ఏం కాదు అనేటువంటి భావన పెరిగిపోయింది. మరి భావన అంటే ఇప్పుడు ఈ విద్యా విధానంలో ప్రజెంట్ ఈ జనరేషన్ని ప్రేరేపించడానికి నేనేమంటానంటే, మా చిన్నతనంలో లైక్ ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైన్ విధించడాలు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఈ విద్యా విధానంలో అట్లీస్ట్ ఒక రోజైనా తెలుగు మాట్లాడాలి, ఖచ్చితంగా ఒకరోజు తెలుగు భాషకి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి పూర్తిగా తెలుగులో మాట్లాడాలనే విద్యా విధానం తీసుకురావడం వల్ల ఎంతో కొంత తెలుగు బ్రతుకుతుంది అనే ఒక ఆలోచన నాకుంది. దాన్ని మీరు అది కరెక్టేనండి, మీరు చెప్పింది అయితే కరెక్టే. తప్పనిసరిగా అది కనుక చేస్తే ప్రతి పిల్లల్లోనూ తెలుగు కూడా వాడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది, తెలుగు భాష పట్ల మక్కువ పెరుగుతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కళా వైభవాలను తెలుసుకుంటాడు. మనకి ఎంత చరిత్ర ఉందో తెలుగులో, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు యొక్క ప్రఖ్యాత, తెలుగు నటనలు, తెలుగు యొక్క సంస్కృతి వైభవాలు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అట్లతద్ది అనే పాట ఉండేది. అట్లతద్ది అది ఒక తెలుగు వారి యొక్క వైభవోపేతమైనటువంటి పండగ. అందులో అట్లతద్ది అంటే తెలుగు స్త్రీల యొక్క వైభవం అంతా కూడా ఆ పాటల్లో చూపించేవారు. తెలుగు స్త్రీలు ఎట్లా ఉంటారో, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, ట్రెడిషన్ మొత్తం ఆ పాటల్లో కనిపించేది. సో వాళ్ళు సాయంత్రం మాటలు కాలువకి వెళ్ళి ఆ గౌరీదేవిని పూజించేటప్పుడు వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ పాటలు పాడేవారు, ఈ సంస్కృతి అంతా కూడా ఆ పాటల్లో కనిపించేది. సో ఓహో, తెలుగు అంటే ఎట్లా ఉంటుందా. అలాగే మహాత్మా గాంధీ చరిత్ర ఉండేది, ఆయన పుట్టుక ఇదంతా. ఆయన ఒక బొమ్మ వేసేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, ఒక టెక్స్ట్ బుక్లో అబ్బా మహాత్మా గాంధీ ఎలా ఉంటుందా, మనం గాంధీలా ఎందుకు అవ్వలేము, మనం కూడా గాంధీలాగా నీతి నిజాయితీతో ఉండాలి, సింపుల్ డ్రెస్సులు వేసుకోవాలి, సత్యాన్నే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు, తల్లిదండ్రులకి హెల్పబుల్గా ఉండాలి. ఈ భావాలు ఎక్కువగా మాలో ఇన్స్పైర్ అవుతూ ఉండేవి. ఈ ఒక చరిత్రని, ఒక వ్యక్తి యొక్క చరిత్రని కానీ ఇటువంటి వాటిని కానీ పుస్తక టెక్స్ట్ బుక్లో పెట్టినప్పుడు, సో తద్వారా ఇలాంటి ఇన్స్పిరేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఉపాధ్యాయులు చెప్పగలగాలి ఫస్ట్ పిల్లోడికి. అలాగే టెక్స్ట్ బుక్స్లో కూడా కనపడాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా పిల్లోడు తెలుగు పట్ల ఆకర్షితుడు అవుతాడు. తప్పనిసరిగా వాడికి కళలను చూపించాలి. ఆ పాటల్లో ఒక ప్రకృతి సంబంధించిన దృశ్యం. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి పండగ సినిమాల్లో చూడటం కాదు, మనం ఒక టెక్స్ట్ బుక్లో సంక్రాంతి పండగ అంటే ఏంటి, అసలు ఈ పండుగను ఎందుకు చేస్తారు, దాంట్లో ఉన్న వైభవం ఏంటి, రైతు ఎంత కష్టపడతాడు, ఇదంతా కూడా. అలాగే ఉన్నటువంటి ఆ ఎడ్లు కానీ, ఆవులు కానీ, జంతువులు కానీ, పశు సంపద వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ పిల్లడికి తెలుస్తుంది. తద్వారా వాడి తెలుగు యొక్క చరిత్రను తెలుసుకోగలుగుతాడు, తెలుగు వైభవాన్ని తెలుసుకోగలుగుతాడు, తెలుగులో ఉన్నటువంటి ఇతిహాస ప్రక్రియ పట్ల వాడి ఇంట్రెస్ట్ని చూపించగలుగుతాడు, తెలుగు భాషను ఆదరించగలుగుతాడు. సో ఈరోజు నా పరిస్థితి లేదు, 45 నిమిషాలు ఇస్తారు, 20 నిమిషాలు ప్రాక్టీస్కి ఇవ్వాలి, 20 నిమిషాలు వారల్కి ఇవ్వాలి, నా 5 నిమిషాలు కంట్రోల్ చేయాలి. ఓకే. సో ఈ విధంగా పీరియడ్ అయిపోతుంది. పూర్వం అట్లా కాదు కదా, మేము చదువుకునేటప్పుడు మా గురువుగారు ఉండేవారు తెలుగులో, అసలు ద్రవిడ భాషలో అంటే ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చారంట. ద్రావిడ భాషల కోసం ఇస్తే, అంటే మా గురువుగారు వాళ్ళ గురువుగారు ఉన్నారు, ఆయన ఏమీ చదువుకోలేదు కానీ మహాజ్ఞాని తెలుగులో ఆయన. ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు, ఏమి చదువుకోలేదు, డిగ్రీలు ఏమి లేవు ఆ రోజుల్లో డిగ్రీలు ఏమి లేవు. పాండిత్యం గురువు దగ్గర నేర్చుకుని వాళ్ళ యొక్క పాండిత్య ప్రతిభని వాళ్ళు కనబరిచేవారు. మా గురువుగారు ఎంఏ పిహెచ్డి ప్రొఫెసర్ అయిన వాళ్ళ గురువుగారు ఉన్నారు, వాళ్ళ గురువుగారు ఏం చదువుకోలేదు. ఆయనకి ఏంటంటే ఓ రోజున ఎంఏ చేయాలని ఉందిరా అబ్బాయి, నాకు ఎంఏ డిగ్రీ కావాలి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈయన అడిగారట. అదెంతండి గురువుగారు, నేను మీకు 10 నిమిషాలండి, ఇప్పుడు పడుతుంది, 4-5 రోజుల్లో నోటిఫికేషను, 12 మేము ఫీజు కట్టేస్తాను, మీరు పరీక్ష రాయొద్దన్నారు. కట్టేశారు, పరీక్షలు వచ్చేసినాయి. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేశాడు, నేను ద్రావిడ భాషలో అనగానేమి అనే ప్రశ్న. ఈయనకు ఉన్నదేమో 3 గంటల టైము, ఈయన అప్పటికే 36 పేజీలు రాశాడట ఆ క్వశ్చన్కి సంబంధించి. ద్రావిడ భాషలో అనగానేమి అనే క్వశ్చన్కి 36 పేజీలు ఆన్సర్ రాశాడు. 36 పేజీలు ఒకే క్వశ్చన్, ఇంకా అవ్వలేదంట ఆ క్వశ్చన్కి ఆన్సర్. టైం అయిపోయింది, బెల్ కొట్టేసి పేపర్ తీసుకున్నారు. రిజల్ట్ వచ్చింది, ఫెయిల్డ్ అయినా. ఒరే ఏమైందిరా రిజల్ట్ అంటే, ఏం చెప్పలేదు గురువుగారు, అప్పుడు పేపర్ రాసే విధానం అలా కాదండి, వాళ్ళ క్వశ్చన్ ట్యాగ్ అనే దానికి ఆన్సర్ ట్యాగ్ కూడా ఉంటుందండి. వాళ్ళు 5 మార్కుల కోసం ఇస్తే 5 అంశాలు రాయాలి, 10 అంశాలు ఇస్తే 10 రాయాలి. ఇప్పుడు విద్యార్థి యొక్క నేర్చుకునే విధానం కూడా అలా అయిపోయింది.
మీకు అవర్ బేసిక్ 45 నిమిషాలు ఇస్తాం, 45 నిమిషాల్లో నాలుగు అంశాలు వస్తాయి నీకు. మళ్ళీ రేపు వస్తే వస్తాడు, లేకపోతే లేదు పిల్లడు. మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు మొదల నుంచి నేర్పాలి, మొదల నుంచి నేర్పాలి. సో పిల్లోడిలో కాంక్ష ఉండాలి, పేరెంట్లో కాంక్ష ఉండాలి. ఏ సమయంలో అయినా సరే మా పిల్లోడిని అక్కడ వదిలేయాలి, వాడు నేర్చుకునేదాకా వాళ్ళదే బాధ్యత అనేటటువంటి కాన్సన్ట్రేషన్ వాళ్ళలో ఉండాలి. పిల్లోళ్ళు కూడా ఈ విధమైన ఉన్నప్పుడు తెలుగు తప్పనిసరిగా డెవలప్ అవుతుంది. అలాగే తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఇప్పటి వరకు అసలు మీకు సార్ నేను తెలుగు ఇలా నేర్చుకుంటాను, లేకపోతే తెలుగు ఇలా నేర్చుకుని లైఫ్లో నేను ఈ విధంగా సెటిల్ అవుతాను, తెలుగు భాష మీద నేను ఎట్లా సెటిల్ అవుతాను అనే వాళ్ళు ఎవరైనా మీకు ఉన్నారు సార్? దగ్గర ఉన్నారండి. అంటే మనం తరగతి గదిలో మన యొక్క హావభావాలు, మన యొక్క పాఠ్య రీతి, బోధనా రీతి, అలాగే మనకున్నటువంటి ఈ సాహిత్య పటిమా ప్రభావాలు, వీటన్నిటినీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మనం అడుగుతాం, ఒరే పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నారు అంటే నేను తెలుగు మాస్టర్ అవుతానండి అని చెప్పేసి అంటారు చాలామంది పిల్లలు. అలా అయితే చాలామంది చెప్తారు నేను అవుతానండి అని. కానీ ఇంతవరకు అయిన వాళ్ళు నా శిష్యులు ఒక 10 మంది వరకు ఉన్నారు. నా శిష్యులు ఒక 10 మంది వరకు తెలుగు మాస్టర్లు అయ్యారు. సూపర్. అంటే అందులో ఒక 6 గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు, 4 ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. అయితే మనం ఇచ్చే ఇన్స్పిరేషన్ పిల్లోడికి ఏంటంటే మన ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఒరే తెలుగు భాష ఎట్లా ఉంటుందిరా, దాన్ని చదువుకోవడం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు, సాహిత్యాన్ని బ్రతికించిన వాళ్ళు అవుతాం, మనం తెలుగు భాషను బ్రతికించిన వాళ్ళు అవుతాం. ఇలా పిల్లోడిని మోటివేట్ చేస్తే వాడు తప్పనిసరిగా సక్సెస్ అవుతాడు. అలాగే వాడు కూడా ఇంకా నేను తెలుగులో ఏదేదో చేయాలి, ఇంకా మంచి వ్యాసకర్తగా ఉండాలి, గ్రంథకర్తగా ఉండాలి అనే ఆలోచనని మనమే కలిగించాలి వాడికి. ఆటోమేటిక్గా వాడిని ఇన్స్పైర్ అయితే ఎప్పుడైతే చేసామో వాడు ఆటోమేటిక్గా దాని పట్ల ముందుకు వెళ్తూ ఉంటాడు. సో పిల్లాడిలో ఆ ప్రోత్సాహం ఉంది, నేర్చుకోవాలనే పట్టుదల అది ఆ పిల్లలకి ఉందని మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ పేరెంట్స్ లేదంటే ఉపాధ్యాయులు వీళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేయాలి ఆ పిల్లాడికి ఆ విధంగా, అంటే తెలుగు నేర్చుకునే విధంగా వెళ్ళడానికి పేరెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి కీ రోల్ ప్లే చేయాలనేది? అంటే పిల్లాడికి ఏమవుతుందంటే ప్రాథమిక స్థాయిలో వచ్చేసరికి తెలుగు భాష నేర్చుకోవాలనే కాంక్ష అమితంగా ఉంటుంది 10th క్లాస్ వరకు కూడా. కానీ పేరెంట్ థాట్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎంపీసీ జాయిన్ చేయాలనే థాట్ ఉంటుంది. ఎంచేదంటే పేరెంట్ ఆలోచన వేరు, పిల్లోడు ఆలోచన వేరు. అబ్బాయి నేను తెలుగు గ్రూప్ చదువుతాను, సంస్కృతి చదువుతానంటే పేరెంట్ ఒప్పుకోవట్లేదు. ఇంకా పేరెంట్ ఎవరైతే ఇల్లిటరేట్ ఉన్నారో పిల్లోడు ఏమైతే చదువుకోవాలనుకున్నాడో ఆడిని అలా వదిలేస్తారు. వదిలేసినప్పుడు పిల్లోడు వాడి యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా వాడు గ్రూప్లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు ఎక్కడ అబ్జెక్షన్ లేదు, నువ్వేం చదువుకోవాలనుకుంటే చదువుకో. నేనే డిసైడ్ చేసుకున్నాను గ్రూప్లన్నీ కూడా, నా విద్యా విధానాన్ని నేనే చూసుకున్నాను. సో కాబట్టి వాళ్ళ పని ఏంటంటే డబ్బులు కట్టడం అంతే. సో ఆ విధంగా మనం డిసైడ్ చేసుకోవడం వల్ల నేను ఎన్నుకున్నటువంటి జాబ్ నాకు న్యాయం చేసింది. అందులో మాత్రం నేను 100% చాలా చెప్పగలను కాన్ఫిడెంట్గా. యూట్యూబ్, సోషల్ మీడియా లేదా ఫిలిమ్స్, ఈ మీడియా ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఎలాంటి కీ రోల్ ప్లే చేయాలి అనేది మీ అభిప్రాయం సార్? చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. అది ఎంచదంటే ఇప్పుడు సాహిత్యం అంటే మనోజ్ఞమైన కథా వస్తువు, కథ అనేది ప్రధానంగా ఉంటుంది. మనోహరమైన వర్ణన అనేది ప్రధానం. దానికి మంజులమైన సంభాషణ, పాత్రకి మధ్య మధురమైన సంభాషణలు ఉంటాయి. ఆ సంభాషణల ద్వారా భాషా పఠనం నేర్చుకుంటాడు. వీడు సంభాషణ ఎట్లా చేయాలని చూస్తాడో, హావభావాలను పరిష్కరిస్తాడు. మధురమైన రసభావాలు, పిల్లోడు ఆనందాన్ని పొందుతాడు అందులో. ఆ యూట్యూబ్లో చూసినా, లేకపోతే ఇంకో చోట చూసినా, సినిమాల్లో చూసినా. సో ఇవన్నీ కూడా సాహిత్యం అంటేనే ఒక ఆనందభరితమైనటువంటి ఘట్టంలోనికి ఒక వ్యక్తిని పంపించేటటువంటి ఒక అధునాతనమైన లేదా అద్భుతమైన సాధనం అని చెప్పాలి. ఇప్పుడు ఏదైనా చూడండి మీరు, ఇప్పుడు అందులో ఇందాకే చెప్పాం ఆల్రెడీ మనం, నవరసాలు ఉండాలి. నవరసాలు లేకపోతే అది ఆదరింపబడదు. అది చిత్రం కావచ్చు, నాటకం కావచ్చు, దృశ్యం కావచ్చు, ఏ కళారూపకమైనా కావచ్చు. సో వీటన్నిటినీ కూడా పిల్లోడికి ఎందుకు ఇస్తామంటే మనం ఏదో ఒక నీతిని తెలియచేయాలి. ఇప్పుడు సినిమా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, సమాజానికి ఒక నీతిని తెలియజేస్తాయి. సో నీతిని ఎప్పుడైతే తెలియజేస్తాయో, ఓహో దీని ద్వారా మనం ఈ విషయాన్ని గ్రహించాలి, దీన్ని మన జీవితానికి ఆకలింపు చేసుకోవాలి అనే మనోభావం ఆ వ్యక్తిలో లేదా పిల్లాడిలో కలుగుతుంది తప్పనిసరిగా. సో తద్వారా సినిమాను చూసి గొప్పోళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అలాగే వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు, ఉపాధ్యాయులను తీసుకుని గొప్పవాళ్ళైన ఉన్నారు. మా ఉపాధ్యాయులు మాకు ఇలా చెప్పేవారు. ఇప్పుడు పిల్లాడు పేరెంట్ కన్నా కూడా ఉపాధ్యాయుడికి ఎక్కువ గౌరవిస్తాడు. ఎందుకంటే పేరెంట్ చెప్పినా వింటాడు. మా టీచర్ ఇలాగే చెప్పారు, నేను ఇలాగే రాస్తాను అని చెప్పేసి పేరెంట్ని కూడా కంట్రోల్ చేస్తాడు పిల్లాడు. ఆ విధానం ఉంది. సో ఈరోజు చూసినట్లయితే మనకి తెలుగు భాష మీద చాలా గొప్ప గొప్ప రచనలన్నీ కూడా నెట్లో పెట్టేశారు ఆల్రెడీ. గూగుల్లో కొడితే మనకి ఏ చరిత్ర కావాలి, నాగభూ శాసనం కలితే నాగభూ శాసనం కూడా మనకు అందులో దొరుకుతుంది. మొట్టమొదటి తెలుగు శబ్దం ఎక్కడొచ్చింది, తెలుగుని ఎట్లా ఉచ్చరించారు, దీనికి అసలు చరిత్ర ఎక్కడుంది, మొత్తం అంతా మనకి యూట్యూబ్లో దొరికేస్తుంది, నెట్లో దొరికేస్తుంది. సో పిల్లోడు కాన్సన్ట్రేట్ చేసి కనుక ఈ మీడియా నుంచి నేను కొంత నేర్చుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడి దగ్గరే కాకుండా సోషల్ మీడియా నుంచి కూడా చాలా విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు. పూర్వం అయితే ఉపాధ్యాయుడి దగ్గరే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకుంటేనే విద్య, అది ఇంకా ఎక్కడ నేర్చుకున్నా విద్య కాదు. సో ఇప్పుడు ఎట్లా కాదు, ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా వచ్చేసాయి, ఏది ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చాయి. సో వాళ్ళు కాలేజీలకు వెళ్ళరు, కానీ వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, చదువుకుంటారు, పరీక్షలు రాస్తారు. అలాగే ఈ రోజున పిల్లోడు ఉపాధ్యాయుడి దగ్గర నుంచే సేకరించక్కర్లేదు నాలెడ్జ్ని. వాడు అడ్వాన్స్గా ఉన్నాడు ఉపాధ్యాయుడి కన్నా కూడా. పలానా పదానికి పలానా అర్థం అండి, పలానా చోట దొరికిందండి అని చెప్పి చెప్తున్నాడు. సో సోషల్ మీడియా కూడా విద్యార్థికి చాలా ఉత్తమమైనటువంటి రీతిలో జ్ఞానాన్ని అందించేటటువంటి స్థితిలో ఈరోజు సోషల్ మీడియా ఉంది. కాకపోతే వాడు ఏం చూస్తున్నాడు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు నేను చూసినంత మట్టుకు చిన్నపిల్లలు బాగా అంటే స్కూల్కి రాకముందు వరకు వీళ్ళు యూట్యూబ్ పెట్టుకుని ఇట్లా చూస్తారు కదా, ఇలా మునిగిపోతూ చూస్తారు. కానీ అవి కూడా ఈ జంగిల్ బుక్ ఇలాంటి ఏ సంథింగ్ తెలుగు స్టోరీస్ ఇట్లాంటివే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు వరకు ఇంగ్లీష్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. అప్పుడు వరకు అవి చూసి అవి నేర్చుకుని ఆ తెలుగు పదాలు అవి నేర్చుకుని బాగానే ఉంటున్నారు. స్కూల్కి వచ్చేటప్పటికి ఆ మైగ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది మాత్రం వాస్తవం. ఎంచేదంటే పేరెంట్ యొక్క కల్చర్ అని చెప్పాం కదా, ఎంచేదంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలి, ఇంగ్లీష్ పదాలు రావాలి, స్టోరీ చెప్పిన ఇంగ్లీష్లోనే చెప్పాలి. మేము చదువుకున్నప్పుడు చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, బొవ్వ తిన్నదా, తోటలోకి వెళ్ళావా, ఇలాంటి కథలు చెప్పేవారు. ఇంకా చక్క కథలు అన్నీ కూడా అది ఇప్పటికీ కూడా ఉంది. కానీ చెప్పాలి, అబ్జర్వ్ చేస్తే 2-3 ఇయర్స్ స్కూల్కి రాకముందు పిల్లలు ఎవరైతే ఫోన్లో చూస్తున్నారో ఇవే చూస్తారు. వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుందండి. అదే కారణం ఏంటంటే ప్రధానంగా సొసైటీలో డిఫరెన్స్ వచ్చేసి లాంగ్వేజ్ వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు, ఇంకా ఏదో సాధించవచ్చు. లాంగ్వేజ్ని ఏవి కించపరచక్కర్లే. హిందీ చేసిన వాళ్ళు ఇవాళ ₹1,00,000 ₹1,50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హిందీ భాషలో ట్రాన్స్లేషన్ చేసి రాజ్యసభ సభ్యులైన వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా భాషా పట్టింపు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరో విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళకి ట్రాన్స్లేషన్ కావాలంటే ఎవరు కావాలి, తెలుగు వాళ్ళే కావాలి. కాబట్టి తెలుగు అనేది ప్రధానం అండి. అయితే విద్యార్థికి వాడు చైల్డ్ దశ, ఇప్పుడు అంగన్వాడీ ఉంది, తెలుగు బాగా నేర్పుతారు, అక్కడ అన్నీ నేర్చుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతాడు. ఇంకేదంటే మళ్ళీ ఇక్కడ కొత్త స్టార్ట్ చేస్తూ ఉంటాం మనం. అది స్టార్ట్ చేయకపోతే ఇక్కడ కుదరదు. సో దానివల్ల మనకి ఈ విధమైనటువంటి కల్చర్ తయారవుతుంది సార్. పిల్లలకు నేర్పేటప్పుడు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు థ్యాంక్ యూ చెప్పు, లేదంటే అదిగో అంకుల్ ఇలా నేర్పుతున్నారు తప్ప ధన్యవాదాలు చెప్పు, ఇలా చేతులు జోడించు, ఇలాంటి అవేమీ లేవు. అది లేదండి. నించదంటే ఇప్పుడు పాశ్చాత్య కల్చర్ అంతా కూడా పతనం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే న్యూ ట్రెండ్స్ అంతా కూడా అదే మోడల్. చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే అదొక పెద్ద ట్రెడిషన్. అది మంచి ప్యాంట్ వేసుకుంటాడు. ఇలా రకరకాల ట్రెడిషన్లో మనం వ్యక్తులను చూస్తూ ఉన్నాం. అది మాట్లాడాలి, మమ్మీ అని పిలిస్తేనే హ్యాపీ, అమ్మ అని పిలిస్తే ఉండదు. కానీ మరి ఇప్పుడు నిజంగా అడిగి ఏ దెబ్బ తగిలింది పిల్లడికి, అప్పుడు ఏమంటాడు, అమ్మే అంటాడు, మమ్మీ అంట కదా. సో బాధలో మాత్రమే మాతృభాష గుర్తు వస్తుంది తప్ప కష్టంలోనే వస్తుంది ఆడికి మాతృభాష. అంతే తప్ప ఆడు హ్యాపీగా ఉన్నప్పుడు మాతృభాషని గుర్తుంచుకోవట్లే. అయితే ఇప్పుడు అసలు తెలుగు నేర్చుకుని ఫ్యూచర్లో ఎన్ని ప్రొఫెషనల్గా ఆల్రెడీ మీరు కొన్ని చెప్పారు, కళలు అలా కొన్ని చెప్పారు, అసలు ఇంకా ఏమేమి ఉంటాయి సార్? అసలు ముందు తెలుగు నేర్చుకుని బయట సమాజంలోకి ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలోకి వస్తే ప్రస్తుత సమాజంలో అసలు ఏమేమి
ఉద్యోగరీత్యా కానీ లేకపోతే డబ్బు సంపాదించే విధి విధానాల్లో కానీ ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందచ్చు? అలాంటి ఈ రోజున అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు అవసరం ఉందండి. ఎందుకంటే అమెరికాలో తానా ఉంది, తెలుగు అసోసియేషన్ సభ్యుల యొక్క సదస్సు ఒకటి ఉంది. వాళ్ళకి తెలుగు కావాల్సినప్పుడు అమెరికా వాళ్ళకి మనల్ని పిలుస్తూ ఉన్నారు. సరే మనం వెళ్ళాలంతే, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇచ్చే జీతానికి అంతా వదిలేసుకుని వెళ్ళాలి తెలుగు నేర్పడానికి. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి తెలుగులో ఉన్నారనుకోండి, ఇప్పుడు మంచి గీతా రచయితలుగా ఉండొచ్చు, కవిగా ఉండొచ్చు, కథకుడుగా ఉండొచ్చు, సినీ రచయితగా ఉండొచ్చు, జానపదకునిగా ఉండొచ్చు, అభ్యుదయకునిగా ఉండొచ్చు, విప్లవకునిగా ఉండొచ్చు, ఇతిహాసకునిగా ఉండొచ్చు, చరిత్రకారుడిగా ఉండొచ్చు. ఇదంతా తెలుగులో అసలు లేని ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు, అధ్యాపకుడిగా ఉండొచ్చు. తెలుగు అంటే భాషను నేర్చుకోవడమే కావాలి మనకి. ఆవిడకు ఒక మంచి వక్తగా ఉండొచ్చు, వ్యాఖ్యాతిగా ఉండొచ్చు, లేదంటే ఒక సన్మాన పత్రికగా ఉండొచ్చు. జ్ఞానం అనేది ఉండాలంతే మెయిన్. వాడికి ఇబ్బంది ఏం లేదు, సన్మాన పత్రం రాస్తే 200 ఇస్తారు ఎవరో. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందికి మీరు చెప్పిన ఈ జాబ్స్ ఏంటో కూడా తెలియదు అనుకోండి, తెలుగులో చెప్పారు కదా, వాళ్ళకి తెలియదు. అంటే తెలుగు అంటే తెలుగే తెలుస్తారు వాళ్ళకి. కానీ ఇన్ని విధాలుగా సెటిల్ అవ్వచ్చు అంటే లేదు కదా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? గీతా రచయితలు, కథకులు, వీళ్ళందరూ మ్యాక్సిమం తెలుగు సాహిత్యం మీద పట్టు ఉంటేనే వాళ్ళు కథలు రాయగలుగుతారు, నవలు రాయగలుగుతారు. సాహిత్యాన్ని పట్టు ఉంటేనే వాళ్ళు మంచి సంగీత చక్రవర్తులుగా పేరొందుతారు. నిజం మాట్లాడుకోవాలంటే కరెక్ట్గా 2 నిమిషాలు తెలుగు మాట్లాడుకుంటే ఈవెన్ నేను కూడా మాట్లాడలేను, వచ్చింది ఈవెన్ అన్న పదం, ఈ పదాలు కలిసిపోతున్నాయి మొత్తం. అవును, 2 నిమిషాలు తెలుగులో మాట్లాడదామని ప్రయత్నం చేసి దాన్ని ప్రయత్నం చేయగా రావాలి తప్ప సడన్గా కూర్చొని ఒక 2 నిమిషాలు తెలుగులో మాట్లాడదామంటే రావట్లేదు. అంటే రాదండి. ఎంచేదంటే మీరు క్వశ్చన్ బట్టి పెట్టుకోవాలి. ఏదో క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ బట్టి పడితేనే మీరు తెలుగులో మాట్లాడగలుగుతారు. ఎంచేదంటే ముందే చెప్పాము మనం ఆల్రెడీ. ఇదేంటంటే తెలుగు అనేది పండిత ప్రాకృత సమ్మేళితమైనటువంటి భాష ఇది. ఇందులో పండిత రంజకం ఉంది, పామర రంజకం ఉంది. సో వివిధ దేశాల వాళ్ళు ఈ తెలుగు రాజ్యాన్ని పాలించారు. సో వాళ్ళు కూడా కొన్ని భాషల్ని, పదాలని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ పదాలన్నీ వేస్తేనే కానీ మనకి సెంటెన్స్ పూర్తవుతుంది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు దుండుగు వాహనం వస్తుంది అని చెప్పేసి బస్సుని మనం చెప్పలేం. బస్సు వస్తుందంటేనే అర్థమవుతుంది. దుండుగు వాహనం వస్తుందంటే దుండుగు వాహనం ఏంటి అని చెప్పేసి పిల్లవాడు చూస్తూ ఉంటాడు అనమాట. సో ఆ వాహనాన్ని మనం అట్లా చూడలేము. ఇప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండదంటే గ్రాంధిక భాష ఉండేది. ఓ త్రిచక్రపు బాటసారి త్రిత వినోదపు తెరలో ఉన్న రహదారికి పోటకు నీ కర్షక శక్తికి ఖర్చు ఎంత చెల్లించవాలని. ఓ త్రిచక్రపు బాటసారి అంటే రిక్షావాడు. ఓ రిక్షావాడ తృతీయ వినోదపు తెరలో ఉన్న అంటే రంభా ఊరసి మెనక థియేటర్లు ఉన్నాయి ఇక్కడ రాజమండ్రిలో. ఓకే, ఆ రంభా ఊరసి మెనక థియేటర్కే నన్ను ఎక్కించుకొని తొక్కుకు తీసుకెళ్ళాలి కదా. సో నీ కర్షక శక్తికి ఖర్చు ఎంత చెల్లించాలి, నువ్వు కష్టపడి తొక్కుకు తీసుకెళ్తావు కాబట్టి నేను ఎంత ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, రిక్షా వస్తావా ఎంత. భాష ఎంత సింపుల్ అయిపోయింది. అంటే గ్రాంధికం ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఇది వ్యవహారికంలో ఉంది తెలుగు భాష. వ్యవహారికంలో ఉన్నప్పుడు చాలా ఈజీగా మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు వ్యవహారికాన్నే మన వాళ్ళు సరిగ్గా చేయలేకపోతే మరి గ్రాంధికాన్ని ఎట్లా నేర్చుకోగలుగుతారు? సో కాబట్టి తెలుగులో ఉన్నటువంటి సంస్కర్తలు కానీ, రచయితలు కానీ, తెలుగు సంస్కృతి వైభవం కానీ ఏ భాషలో కూడా మనకు కనపడదు. ఇప్పుడు అవధానం ఉంటుంది, గొప్ప విద్య అది. అవధానం అనేది ఏ భాషలో కూడా లేదు అసలు. అవధానం అంటే 4 పదాలు వేస్తారు, 4 పదాలని 4 లైన్లు వేసి ఒక పద్యం చెప్పాలి. ఇప్పుడు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ 4 ఆటలు ఉన్నాయి. ఈ 4 ఆటలను వేసి శ్రీరాముడిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పాలి 4 ఆటలను వేసి. సో అది ఏ భాషలోనూ సాధ్యమవుతుందా? చూడండి, ఎందుకో కోదండరామ, ఎందుకో కోదండరామ, ఖోఖో. ఎందుకో కోదండరామ నీ ఒడిలోన నిమిషము వాలి బాలుని వలె, వాలీబాల్. నీ ఒడిలోన నిమిషము వాలి బాలుని వలె, నీ కీర్తి కాపాడి చక్రికెట్టుల చల్లని కరుణ కురిపించవయ్య శ్రీరామచంద్ర మూర్తి నారాయణ. ఈ భాష పటిమ ఏ భాషలో కూడా మనకు కనపడదు. అవధానం మీరు చెప్తుంటేనే ఈ అవధానం అనేది మన భాషకు ఉన్నటువంటి ఏకైక ఇది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ అంతే. ఒక పద్యం ఉంది, పద్యం తెలుగువాడు సొత్తది. తెలుగువాడు తలబాగా ఎంత గొప్పదో తెలుగువాడు పద్యం కూడా అంత పటిష్టమైంది అనమాట. సో ఆంధ్రదేశం యొక్క వైభవం ఆవకాయలో ఎంత కనబడుతుందో ఆంధ్రదేశం వైభవం తెలుగు భాషలో కూడా అంతే కనబడుతుంది. సో ఆంధ్రుడు ఆవకాయ తిన్న ఆంధ్రుడు ఉండడు, తెలుగు నేర్చుకునేటువంటి ఆంధ్రుడు కూడా ఉండకూడదని ఆశ, ఆకాంక్ష కూడా. చూద్దాం, మీ ఆశ మా ఆకాంక్ష
అందరిది అదే. సో తెలుగు నేర్చుకోవాలనే మేము కోరుకుంటున్నాం, మేము నేర్చుకోవాలి. భావిత పౌరులకి తర్వాత తరాల వారికి కూడా తెలుగు అనేది చాలా ఒక మంచి ముత్యంలాగా, అదొక అపురూపమైన దానిలాగా కాకుండా జనరల్ అంత కొంచెం జనరల్ దానిలాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది సార్? అంటే ఇంటర్వ్యూ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు నాలో ఉన్నటువంటి కొన్ని భావాలని బయటికి తీసినట్టు అనిపించింది. నాకు నాలో మిళితమైపోయినటువంటి భావాలు ఉంటాయి. కొన్ని భావాలు ఎవరికి చెప్పుకోలేము. అవును సార్. చెప్పుకోలేనటువంటి భావాల్ని మళ్ళా ఒకసారి వేదిక మీదకి వచ్చి మొత్తం అభ్యుదయానికి అందరికీ కూడా, సమాజానికి అందరికీ కూడా ఒకసారి మనలో ఉన్నటువంటి భావాలు తెలియజేసినటువంటి హ్యాపీనెస్ నాలో ఉంది. అసలు ఈ బ్రాడ్కాస్ట్లు అవి స్టార్ట్ చేసిందే దీనికి సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి తెలుగు గురించి మొదలుపెట్టాను. నెక్స్ట్ వచ్చే బ్రాడ్కాస్ట్లు అన్నీ కూడా ఒక ఓపెన్గా ఒపీనియన్ అనేది, సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద ఈ ఓపెన్గా ఒపీనియన్ అనేది తెలిపడానికే మా ఈ బ్రాడ్కాస్ట్ అనేవి. మంచి కూర్చోండి మీది. ఎందుకంటే కొన్ని సంఘటనలు కొంతమంది చెప్పగలుగుతూ ఉంటాం. ఎవరి యొక్క మనోభావాలు ఎట్లా ఉంటాయి మనం చెప్పలేం. కాబట్టి ఒక్కొక్కరి నుంచి ఒక సన్నివేశాన్ని మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎవరో ఒక వ్యక్తి ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతారు, అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వలేరు, అలాగని ఎవరికి ఇన్స్పిరేషన్ కాకుండా ఉండలేరు. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి ఈ మంచి మోటివేషనల్ చిత్రాలన్నీ కూడా ఎవరో ఒకరు చూసి తప్పనిసరిగా ఇన్స్పైర్ అవుతారనేటటువంటి కాంక్ష అయితే నాకు ఉంది. తప్పనిసరిగా మీరు ఆ రంగంలో సక్సెస్ అవ్వాలని కూడా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కించపరచడానికి కానీ, పేరెంట్స్ గురించి ఇప్పుడు పర్టికులర్గా ఎక్కువ టాపిక్ నడిచింది. అంటే పేరెంట్స్ ఏదో తప్పు చేస్తున్నారని కాదు, కొంచెం ఈ వీడియో చూసి కొద్దిగా మారతారని, అంతే మా ప్రయత్నం. సో ఫైనల్గా ఇది చూశారు కదా బ్రాడ్కాస్ట్ ఎలా వచ్చిందో. మొత్తం తెలుగు భాష, విద్యా విధానం, విధి విధానాలు ఎలా ఉన్నాయనేది సార్ చాలా క్లుప్తంగా తెలిపారు. తెలుగు భాష గురించే మేము ఈ బ్రాడ్కాస్ట్ అనేది చేస్తున్నాం కాబట్టి దాన్ని అందరూ అర్థం చేసుకుంటారని, అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.